జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని శర్మ గారు పాడవలసిందిగా కోరుతున్నాము. సంకీర్తనలో ముందుగా శారద గారు, తర్వాత మెహర్ దినేష్, సిద్ధరేశ్వ గారు రెడీగా ఉండాలి. విశాలి. జై బాబా. శర్మ గారు. जय मेहर बाबा ने अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అందరూ కూడా మనసు హరింపగా ఎవరు మహిలోన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీత మైనేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివియే శ్రీ మెహర్ బాబా జోహారులివియే శ్రీ మెహర్ బాబా మైని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషేద్వర్గములంతరింపగా అరిషేద్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అండి. ధన్యవాదాలు మెహర్ రజని గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. శర్మ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ప్రభువుని దర్బార్లోకి ఆహ్వానిస్తూ చాలా చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా శర్మ గారు. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. సంకీర్తనలో ముందు శారద గారు, తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా. శారద గారు. జై బాబా అమ్మ, జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. శరణం శరణం అని అంటే మెహర్ బాబా అవతార మూర్తి వయ్య మెహర్ బాబా శరణం శరణని అంటే మెహర్ బాబా అవతార మూర్తి వయ్య మెహర్ బాబా అవతార మూర్తి వయ్య మెహర్ బాబా తట్టి లేపేను నీ మౌన గీతం
చెయ్యి పట్టి నడిపే మమ్ము జీవితాంతం, తట్టి లేపేను నీ మౌన గీతం. చెయ్యి పట్టి నడిపే మమ్ము జీవితాంతం, విడనాడమయ్య నీ చేలాంచలం. మా మది నిండ నిలువుమయ్య ఎల్లకాలం, విడనాడమయ్య నీ చేలాంచలం. మా మది నిండ నిలువుమయ్య ఎల్లకాలం. శరణం శరణని అంటిమి మెహర్ బాబా, అవతారమూర్తివయ్య మెహర్ బాబా. కలతలన్నీ రూపుమాపే చిద్విలాసం, కరుణ కాంతులన్నీ విరజిమ్మే ప్రేమ దీపం. కలతలన్నీ రూపుమాపే చిద్విలాసం, కరుణ కాంతులన్నీ విరజిమ్మే ప్రేమ దీపం. నీ ప్రేమ మంత్రమే వేదసారం, ప్రభు నీ నామగానమే దివ్య స్తోత్రం. నీ ప్రేమ మంత్రమే వేదసారం, ప్రభు నీ నామగానమే దివ్య స్తోత్రం. శరణం శరణని అంటిమి మెహర్ బాబా, అవతారమూర్తివయ్య మెహర్ బాబా. ఏ పూర్వ పుణ్యమో మెహర్ బాబా, నీ సహవాసు దక్కెనయ్య మెహర్ బాబా. ఏ పూర్వ పుణ్యమో మెహర్ బాబా, నీ సహవాసు దక్కెనయ్య మెహర్ బాబా. నీ పాద ధూళి అయి ఉందుమయ్యా, ఉండి ఆటాడి పాట పాడుకుందుమయ్యా. నీ పాద ధూళి అయి ఉందుమయ్యా, ఉండి ఆటాడి పాట పాడుకుందుమయ్యా. శరణం శరణని అంటిమి మెహర్ బాబా, అవతారమూర్తివయ్య మెహర్ బాబా. శరణం శరణని అంటిమి మెహర్ బాబా, అవతారమూర్తివయ్య మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబమ్మ. థ్యాంక్ యూ రజనీ గారు. జై బాబా శారద గారు, చక్కటి సంకీర్తనతో సంకీర్తనలు ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా. ఈ సంకీర్తన ఎవరు రాశారు శారద గారు? నాకు ఈ సాంగ్ గౌరీ గారు ఇచ్చారు, ఎవరు రాసారో తెలియదు. జై బాబా. అవునా, చాలా రెండు బాగుంది. సాంగ్స్ ఇచ్చారు. అవునా, బాగుంది. మంచి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ సంకీర్తన చేస్తారు. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా దినేష్. जय बाबा। अवतार मेहर बाबा की जय। मनसु तेलिएदा प्रभु, मनसु तेलिएदा आ, मनसु तेलिएदा प्रभु, मनसु तेलिएदा विश्व मनसु कलवानिकी विश्वेश्वरुडगुवानिकी विश्व मनसु कलवानिकी विश्वेश्वरुडगुवानिकी प्रेमामृतरसधारलो పృథివిని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి సంస్కారములేవో తెలిసి
అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిలపరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగానుండలేక చూడమూర్చటనిపించే ఒంటరిగానుండలేక చూడమూర్చటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడరుదించి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందమును సగువానికి మనసు తెలియదా నా మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కొంత తడవు కాని మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్త ఆడనివ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా మెచ్చినవి నచ్చినది ఏరి కోరి ఎంచినది నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహరశ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మా మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలో పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా నా మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अम्मा థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా దినేష్. డి శ్రీనివాస్ గారి చేత బాబా రాయించుకున్న అద్భుత సంకీర్తనలో ఇది ఒక అద్భుతమైన సంకీర్తన. ఎప్పుడు వింటున్నా కూడా మనసు చాలా ఆర్ద్రతతో నిండిపోతుంది. అందులో నీ స్వరంలో ఇంకా బాబా దగ్గరగా తీసుకెళ్ళావు. చాలా మంచి సంకీర్తన. అంత అద్భుతంగా పాడినందుకు రాసినందుకు డి శ్రీనివాసరావు గారికి నీకు కూడా జై మెహర్ బాబా.
అంటే బాబాతో ఉండడానికే ఎక్కువ ఆ సాన్నిధ్యం, అంటే నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలనే పోగు చేసుకోండి బాబా అన్న మాటలకి మనకిచ్చిన అద్భుత అవకాశం ఈ ఆన్లైన్ స్కైప్లండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక సంకీర్తన ద్వారా ఒక భావ విషయాలు చెప్తున్నప్పుడు వింటున్న ద్వారా కూడా మనం ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళే భాగ్యం ప్రభువే కల్పించిన అద్భుత అవకాశం ఇది. కాబట్టి దీన్ని చాలా చాలా అద్భుతంగా మనం ప్రేమికులందరం కూడా సద్వినియోగం చేసుకుంటున్నాము అంటే ఆయనతో ఉండడానికి మనం అందరం చాలా ఇష్టపడుతున్నాం. కాబట్టి ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన ప్రభువుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే స్కైప్ పడిపోయాక ఏంటి అనుకునేసరికి మళ్ళీ అరుణ రవీంద్ర గారి ద్వారా ఈ జూము, టీమ్స్ ఇట్లా బాగా ఏదో రకంగా ఎవరినో ఒకళ్ళని ఒక సాధనంగా వాడుకుని మనకి ఇచ్చిన అద్భుత అవకాశం. దీనిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాం. అందులో ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా తన స్వరంతో ప్రభువుని కీర్తిస్తూ చక్కటి మాలని ప్రభు పాదాల దగ్గర అర్పించిన మెహర్ దినేష్ కి జై మెహర్ బాబా. మరి నెక్స్ట్ సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ సంకీర్తన సిద్ధలక్ష్మి గారు, తర్వాత విశాల్ రెడీగా ఉండాలి. జై జై బాబా. బాబా అండి రజని గారు, అందరికీ జై జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా, మెహరవతారి దేహదారి శరణని నిన్నే వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయా యోగిని కాను, సాధన చేయా సాధువు కాను. యోగము చేయా యోగిని కాను, సాధన చేయా సాధువు కాను. సంసారాబ్దిలో సతమతమయ్యే, సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు. దయగనవేలో దీన దయాలు, దయగనవేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా. శిక్షణతో నా లక్ష్యము నీవై వెచ్చించుటయే నిశ్చయమైనా. బాధ్యతలెన్నో బాధించునురా, బాధ్యతలెన్నో బాధించునురా. దయగనవేలో దీన దయాలు, దయగనవేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు చక్కటి సంకీర్తన బాబ్జీ గారి చేత బాబా రాయించుకున్న చక్కటి సంకీర్తన ఎల్లవేళలందు నీదు నామమే. అది ముందే ఆలోచించి రాయించారేమో బాబా. అలాగే ఎల్లవేళలా అంటే రోజులో కొన్ని గంటలు ఆయనతో గడిపే భాగ్యాన్ని ప్రభువు మనకి ప్రసాదించాడు. చక్కటి సాహిత్యం అంత చక్కగా మీరు పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు విశాలి గారు సంకీర్తన చేస్తారు, తర్వాత పుష్పలత గారు రెడీగా ఉంటారు. జై जय బాబా बाबा విశాలి. जय बाबा जय मेरे बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमिका
పరితపించు మెహరునికై ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు బాబాకై అతని ప్రేమకై అహరహము ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై శ్రీరాముడే ఈ ప్రేమావతారుడు శ్రీకృష్ణుడే ఈ మౌనావతారుడు శ్రీరాముడే ఈ ప్రేమావతారుడు శ్రీకృష్ణుడే ఈ మౌనావతారుడు బుద్ధ కృష్ణు మహమ్మదుగా అవతరించెనాడు మెహరు బాబాగా మరలా అవతరించెనేడు బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అవతరించెనాడు మెహరు బాబాగా మరలా అవతరించెనేడు దైవావతరుణం ఇది మంచి తరుణం దైవావతరుణం ఇది మంచి తరుణం సోదరా జార నీకు ఈ తరుణం సోదరా జార నీకు ఈ తరుణం మెహరు మెహరని మెహరు స్మరణలో మెహరు మెహరని మెహరు స్మరణలో మెహరు మెహరు మెహరని ధన్యములో ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు బాబాకై అహరహము ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై తను ఆచరించి శాసించువాడు మనలో వసించి బోధించువాడు తను ఆచరించి శాసించువాడు మనలో వసించి బోధించువాడు మాయ తెరను తొలగించి మేలు కొల్పవాడు మధుర మధుర అనుభూతులతో ప్రేమ నసగువాడు మాయ తెరను తొలగించి మేలు కొల్పవాడు మధుర మధుర అనుభూతులతో ప్రేమ నసగువాడు ప్రేమానుభవములు కలిగించువాడు ప్రేమానుభవములు కలిగించువాడు ప్రేమయే మేరు బాబా సందేశం ప్రేమయే మేరు మౌన సందేశం ప్రేమయే మేరు బాబా సందేశం ప్రేమయే మేరు మౌన సందేశం ప్రేమ పంచుకో ప్రభుని చేరుకో ప్రేమ పంచుకో ప్రభుని చేరుకో సోదరా ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు ప్రేమకై అహరహము ప్రేమిక పరితపించు మెహరునికై ఓ ప్రేమిక పరితపించు మెహరునికై బోలో తార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రజని గారు అందరికి జై మెహర్ బాబా జై బాబా జై బాబా విశాలి చక్కటి సంకీర్తన మెహరునికై తపించు అంటూ చాలా చక్కటి సంకీర్తన ఈ తపనే ప్రభుని మరింత దగ్గరికి చేర్చడానికి అవకాశం ఉంటుంది మన యొక్క ఈ తపనే ఇంకా బాబాతో కొన్ని గంటలు
ఇంటికి స్కైప్ పోయినా కూడా కొన్ని గంటలు మళ్ళీ ఆయనతో గడిపే భాగ్యాన్ని ప్రభువే మనకి ప్రసాదించాడు. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా. నెక్స్ట్ సంకీర్తన అరుణ గారు పాడాలి, పుష్పలత గారు పాడాలి, తర్వాత అరుణ గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा जय बाबा జై. अवतार मेहर बाबा की जय నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా కలలో నీ గంటి నీ పైన ఓ మెహరుబా ఆశలెన్నెన్నో కన్నాను శ్రీ మెహరుబా కలలో నీ గంటి నీ పైన ఓ మెహరుబా ఆశలెన్నెన్నో కన్నాను శ్రీ మెహరుబా కలలు కలగానే ఉంచకోయి ఓ మెహరుబా నాలో వెలిగేటి ఆశలన్నీ శ్రీ మెహరుబా బాబా 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 ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా ఎల్ల కాలాలు చల్లంగా మము చూడవా నీతి నియమాలతో మమ్ము కాపాడవా ఎల్ల కాలాలు చల్లంగా మమ్ము చూడవా నీతి నియమాలతో మమ్ము కాపాడవా వేరే నీ కన్నా ఎవరయ్యా ఓ మెహరుబా మమ్ము పాలించే దేవుడవయ్యా శ్రీ మెహరుబా బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా దీవించి మము చూచిన మరువలేమయ్యా నీ మేలు ఓ మెహరుబా నీవు ఒకసారి దీవించి మము చూచిన మరువలేమయ్యా నీ మేలు ఓ మెహరుబా మూడు లోకాల నీలేటి ఓ మెహరుబా మూడు లోకాల నీలేటి ఓ మెహరుబా బ్రోవే గంగరావయ్య శ్రీ మెహరుబా బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా బాబా రజనీ గారు జై బాబా జై బాబా. పుష్పలత గారు, ఎంత చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు అంత ప్రేమతో బాబా గురించి పాడుతుంటే నాకు యశోదా కృష్ణుల సంగతి గుర్తుకొచ్చింది. అంటే కొన్ని పాటలు కొంతమంది పాడుతుంటే ఇంకా వాళ్ళకే అది సొంతమా అనిపిస్తుంది. ఈ పాట పాడినప్పుడల్లా నేను అనుకుంటాను, బాబాను ఒక చిన్న కృష్ణుల్లా మీరు భావించి యశోదలా ఈ పాటని బాబాకి అందిస్తున్నారా అని. చాలా చాలా అద్భుతంగా ఆర్ద్రతతో పాడినందుకు మీకు జై మెహర్ బాబా.
మనం సంకీర్తనలు ఇక్కడితో ఆపుకుందామండి. మన ముందుకి శారద గారు రెడీగా ఉన్నారు బాబా విషయాలు చెప్పడానికి. అనంతరం అరుణ రవీంద్ర గారు, ఆనంద్ కుమార్ గారు, అప్పారావు గారు, మాలతి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శారద గారు. అన్మ్యూట్ చేసుకోండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనం ఇవాళ కొద్దిగా బాబాకి అబ్దుల్ ఘనీ మున్సిఫ్ ఆయన గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాము. ఈ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ బాబాకి చిన్ననాటి స్నేహితుడు. ఆయన మొదట్లో బాబాని స్నేహితుడిగానే చూస్తాడు. తర్వాత బాబా దృష్టి అతని పైన ఉంటుంది. ఈ ప్రపంచం అంతా భగవంతుని ఛాయ, అంటే ఇది మాయ అని, నిజం కాదని, అటువంటి దాంట్లో మునిగిపోయి భగవంతుడికుండా ఉంటున్నారు. ఈ ప్రపంచంలోని విషయాలు మాత్రమే అతన్ని ఆకర్షిస్తున్నాయి అని చెప్పి బాబా చెప్తున్నారు ఇక్కడ. ఘనీ కూడా అనేకమైనటువంటి వ్యాపారాలు, అతను చాలా బిజీగా ఉంటాడనమాట. ఆంగిక కార్యకలాపాలు ఇట్లాంటివన్నీ బాగా మునిగి తేలుతూ ఉండేవాడు. అయితే ఆయనకి గౌరవ మేజిస్ట్రేట్ పదవి కూడా వస్తుంది. ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది ఆయన్ని. ఆ రకంగా మంచి దీనిలో ఉంటాడు. ప్రాపంచికంగా చాలా తలమునకలైపోయి ఉంటాడు. అతనికి బాబా మీద ఏమాత్రం దృష్టి లేదు, కానీ బాబా దృష్టి మాత్రం అతని మీద ఉంది. అతన్ని ఎట్లా అన్నా మనసు మళ్లించాలని చెప్పి చూస్తూ ఉంటాడు బాబా. అతనికి అనేక సలహాలు, సూచనలు అవన్నీ ఇస్తూ ఉంటారు బాబా ఎప్పుడు. సరే, అక్కడ బాబా వెయిట్ చేస్తున్నాడు ఘనీ కోసం, కానీ ఘనీ యొక్క దృష్టి మాత్రం ఇంకా బాబా మీద లేదు. అయితే బాబా కూడా అంత వెయిట్ చేయాల్సి వచ్చింది అతని కోసం. ఇప్పుడు చివరికి బాబా అంటారు ఒకసారి, ఒక్క తుపాకీ గుండుతో నేను తీసుకొస్తాను, వెనక్కి నాగిరి తీసుకొస్తాను చూడు అని చెప్తారు. సరే, ఎలా తీసుకొచ్చారో చూద్దాం, బాబాయికి ఎలా చేరాడు అనేది. ఇతను ఎంతో సుఖప్రదంగా జీవించాలనుకుంటాడు. అయితే ఎంత ప్రయత్నించినా కాలం కలిసి రాలేదు. లోనావాలాలో ఉన్న ఆస్తి అంతా ఒక మార్వాడి పరమైపోతుంది. పరిస్థితులన్నీ అతనికి ఎదురు తిరిగాయి. ఆస్తి అంతా పోయింది. దాంతో అతను చాలా దుఃఖపడతాడు. దుఃఖపడి ఆత్మహత్య చేసుకోవాలని అనే స్టేజ్కి వెళ్ళిపోతాడు. చనిపోవాలనుకొని బాగా ఒకరోజు సాయంత్రం బాగా మద్యం సేవించాడు. ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని ఫుల్గా మద్యం సేవించాడు కదా, దేవుళ్ళని తిట్టడం మొదలెడతాడు. అందరు దేవుళ్ళని, తనకు తెలిసిన దేవుడు అనుకున్న వాళ్ళందరూ తిడుతూ ఉంటాడు. మధ్యలో మెహర్ బాబాను కూడా తలుచుకొని మెహర్ బాబాను కూడా బాగా తిడతాడు. ఆ రకంగా బాబాను తలుచుకున్నాడు కదా, తిట్టడం అయినా కానీ ఆ స్మరించడం వల్ల సరే, అక్కడ బాబా అస్థిమితంగా ఉంటారు మెహరాబాద్ లో. సరే, ఈ తిట్టి 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 అక్కడే పడి నిద్రపోతాడు. ఇక్కడ బాబా ఏమో అస్థిమితంగా ఉన్నారు. హఠాత్తుగా లేచి, పదండి లోనావాలా వెళ్ళాలి, ఘనీని చూడాలి మనం అని చెప్పి మండలి వారితో బయలుదేరారు.
అతని ఇంటికి వెళ్తే అతని ఇంట్లో లేడు. చివరికి బాబా అతను నిద్రపోతున్నటువంటి చెరువు దగ్గరికి వస్తారు. వచ్చి అతన్ని నిద్రలేపుతారు. అప్పటి వరకు తిట్టుకున్నాడు కదా బాబాని అంతకు ముందర. అతని చాలా ఎదురుకుండా బాబా కనబడేసరికి ఏడుపు వచ్చేస్తుంది. నేను తిట్టుకున్నాను, ఆయన వచ్చేసాడు నా కోసం అని చెప్పి. వెంటనే బాబా అతని కారులో ఎక్కించుకొని తీసుకొచ్చేశారు. సరే, ఇక్కడ ఏమవుతుంది, అదే రోజు రాత్రి అర్ధరాత్రి బాబా అతన్ని తీసుకొని వచ్చేసారు కదా. ఇతని ఆస్తిని ఎవరైతే ఆక్రమించుకున్నాడో మార్వాడి, అతన్ని ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య ఏమైంది, ధని మీద పడుతుంది. ఎందుకంటే ఎవరికి ఉంది మోటివ్, అతన్ని చంపాలని ఎవరికి ఉంటుంది? ఇతను ఆస్తి లాగేసుకున్నాడు కాబట్టి ఘనీకే ఉంటుంది అనే దృష్టిలో ఈ నింద ఇతని మీద పడింది. అయితే బాబా అతన్ని తీసుకొచ్చేసి తన ఆశ్రమంలో ఉంచుకున్నారు కాబట్టి బాబా చెప్పడం వల్ల ఇతను నాతో ఉన్నాడు, ఆ సమయంలో అక్కడ లేడు అని ఒక ఎలిబి ఉండడం వల్ల ఈ అభియోగం నుంచి అతను తప్పించుకుంటాడనమాట. అలాగా బాబా ఒక తుపాకీ గొంతుతో నా దగ్గరికి తీసుకొస్తాను, నేను నా దగ్గరికి తీసుకొస్తాను అన్న మాటని ఆయన నిజం చేశారు. ఈ రకంగా ఇక్కడి నుంచి అతని జీవితం ఒక గొప్ప మలుపు తిరుగుతుంది అనమాట. భగవంతుడి వైపు దృష్టి మరలుతుంది, బాబా వైపు దృష్టి మరలుతుంది. ఇంకా తర్వాత బాబాని అతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతను ఎప్పుడు బాబాని విడిచిపెట్టకుండా ఇంకా బాబా కొంగుని పట్టుకొని గట్టిగా ఉంటాడనమాట. అయితే ఒకసారి రాహురి ఆశ్రమం బాబా పెడతారు కదా, ఆశ్రమం నిర్మించినప్పుడు అక్కడ ఉంటారు. ఆ టైంలో ఈ ఘని కూడా అక్కడ ఉంటాడు బాబాతో పాటు. ఈ ఘని ఏమో మంచి భోజన ప్రియుడు, మంచి మాంసాహారం అన్ని కావాలి అతనికి, మంచి భోజనం ఆస్వాదిస్తాడు. కానీ ఎప్పుడో తప్పితే బాబా దగ్గర విందు భోజనం దొరికేది కాదు. ఎప్పుడో బాబా చాలా రేర్గా ఉంటుంది. బాబా ఆశ్రమంలో భోజనం ఎలా ఉంటుంది, మా బాబా ఏం తినేవారో మా అందరికీ తెలుసు. పప్పు అన్నం అంతే ఆయన తినేది. సరే, బాబా రాహురి ఆశ్రమం స్థాపించి మస్తులకి పిచ్చివారికి అక్కడ సేవ చేస్తూ ఉండేవారు. మేడాశ్రమం మస్తాశ్రమం రెండు ఉండేవి అక్కడ. మరి బైదులు వంట పని ఇతర పనులు చేస్తూ ఉండేవాడు. రోజు 3 గంటలకు లేచి 5 గంటలకల్లా వంట పూర్తి చేసేసి మళ్ళీ మస్తుల పిచ్చివారి అవసరాలను చూస్తూ ఉండేవాడు బైదులు. 3ంటికి లేచి వంట కూడా పూర్తి చేసి వాళ్ళ అవసరాలు కూడా చూస్తూ ఉండేవాట. ఆ సమయంలో అక్కడ ఆ ప్రదేశంలో గుమ్మడికాయలు బాగా దొరికేవిట. రోజు గుమ్మడికాయ కూర కానీ పులుసు కానీ వండేవాట. అది తొందరగా ఉడికిపోతుంది, వండడం సులభం. అది అక్కడ చీప్గా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా దాంతోనే పులుసో కూర వండుతూ ఉండేవాట. రోజు తినలేకపోయేవారట మండలి వారందరూ. అందరికీ విసుగ్గానే ఉండేదిట, రోజు ఈ కూర ఏంది పులుసు ఏంది బాబు అని. ఘనీకైతే ఇంకా బాధగా ఉండేది, అసలే మాంసాహారం అతనికి అలవాటు. సరే, మరి ఘనీ ఏంటి, కొంచెం చతురత ఎక్కువ. వెంటనే అతను ఆట పట్టిస్తూ, బైదుల్ని ఆట పట్టిస్తూ ఒక గజల్ రాశాట. అతని వంట మీద, అతని మీద ఒక గజల్ రాస్తాడనమాట. సరే, అయితే రాహురి ఆశ్రమంలో ఈ మస్తులకి పిచ్చి వాళ్ళకి వినోదం కోసం బాబా ఒక గాయకుడిని నియమించారట. అతని పేరు బాబు. అక్కడ ఉన్న వారిలో కొంతమంది సంగీతాన్ని ఇష్టంగా వినేవాళ్ళు. ఆ పిచ్చి వాళ్ళల్లోనూ మస్తుల్లోనూ కొంతమందికి సంగీతం అంటే ఇష్టం. ఒకరోజు బాబు ఈ ఘనీ రాసినటువంటి బైదులపై రాసినటువంటి గుమ్మడికాయ పాట, అతని వంట మీద గుమ్మడికాయ పాట రాశాడనమాట. ఆ పాట పాడట ఈ బాబు గారు. అది బాబా విన్నారట. ఆ పాట విని బాబా నవ్వుకున్నారట. నవ్వుకుని ఎవరు ఈ పాట రాసింది అని అడిగారట. అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. ఏమని, వీళ్ళందరూ ఈ గుమ్మడికాయ తినలేక బాధపడుతున్నారు, ఇతను ఈ పాట రాశాడు అని చెప్పి తెలిసింది. ఎంతమంది ఎంత ఎంత చిరాకు పడినా కూడా బైదులు మాత్రం చౌకగా వచ్చే గుమ్మడికాయలతోనే వంట చేస్తున్నట్ట. చివరికి బాబా కలగ చేసుకొని ఈ పాట పాడటం ఇవన్నీ అయ్యాక, ఆ పాట విన్న తర్వాత వేరే కూరగాయలు వండు అని చెప్పి
అతనితో చెప్పారట బైదులతో. ఈ లోపల ఏమైంది, ఈ పాట ఫేమస్ అయిపోయింది, ఈ గుమ్మడికాయ పాట. మొత్తం ఆ గ్రామం అంతా అదే పాటను పాడుకోవడం మొదలు పెట్టారట. ఈ రకంగా గుమ్మడికాయ పాట ఫేమస్ అయిపోయింది అనమాట. ఒకరోజు ఘనీ గారు కూర్చొని ఒక పుస్తకం చదువుతున్నట్ట. అది ఏమిటది, హౌ టు రీడ్ ద మైండ్ ఆఫ్ అదర్స్. ఇతరుల మైండ్ని చదవడం ఎలాగా, మనసును చదవడం ఎలాగా అనే ఒక గ్రంథాన్ని చదువుతున్నట్ట. ఒక పుస్తకం, గ్రంథం కాదు. సరే అది బాబా చూశారు. చూసి ఇది చదివి నువ్వేం చేస్తావు అని అడిగారట బాబా. అప్పుడు ఘని అన్నాడు, జపాన్ వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అని చెప్పారట. బాబా వెంటనే అతన్ని మెచ్చుకుని, చాలా మంచి ఆలోచన, కానీ నీకంత స్వార్థం పనికిరాదు. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు నాకు ధనం సంపాదించి నాకు ఇవ్వాలని ఆలోచించావు ఎప్పుడన్నా? ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి కదా అని చెప్పి బాబా అన్నారట. అంటే బాబా ఘని వెంటనే, బాబా తప్పకుండా నేను మీకు డబ్బు సంపాదిస్తాను, నాకు మనసులో చదివే శక్తిని ప్రసాదించు, నేను సంపాదించిన దానిలో సగం నీకు ఇస్తాను అని చెప్పారట. సరే బాబా ఒప్పుకున్నారు బాబా ఒప్పుకుని, కానీ నీకు ఆ శక్తి రావాలంటే 1 సంవత్సర కాలం పాటు చేయాలి, పాలు తాగొచ్చు, పాలు మాత్రం తాగొచ్చు, 1 సంవత్సర కాలం పాటు ఉపవాసం చేయాలి అని చెప్పి, నువ్వు చాలా పెద్ద ప్రొఫెసర్ అవుతావు, నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు. వెంటనే ఇతను అంగీకరించాడు ఆలోచించకుండా. ఉట్టి పాలు తాగి సంవత్సరం ఉండడం అంటే మాటలా? బాబా గని మధ్య ఇది రాతపూర్వకంగా రాసుకున్నారట పైగా ఈ ఒప్పందాన్ని. అందులో ఏమున్నాయి చూడండి. ఆ ఒప్పందంలో 1 సంవత్సర కాలం ఘని రోజుకు 2 గ్లాసుల పాలు, చక్కెరతో గాని చక్కెర లేకుండా గాని, 1 గ్లాసు టీ, కావలసినంత నీరు తాగవచ్చు, రోజుకు 5 సిగరెట్లు మించి కాల్చకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమం దాటి బయటికి వెళ్ళకూడదు, బాబా పని కోసం తప్ప ధనం అడగకూడదు, ధనం అడిగి తీసుకోవడం, ఆ ధనాన్ని వాడుకోవడం చేయకూడదు, బాబా పని కోసం మాత్రమే ధనం తీసుకోవాలి. ఈ 4 నియమాలు పెట్టారు బాబా. ఘనీ కోరిన దివ్య దృష్టిని, దివ్య జ్ఞానాన్ని బాబా ప్రసాదిస్తారు. ప్రొఫెసర్ ఉఘన్సిగా జపాన్ పంపిస్తారు. తన పని కొరకు ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఘనీకి శక్తిని ప్రసాదిస్తారు. ఇది వీళ్ళ ఒప్పందం, ఇలా రాసుకున్నారట. మండలి వాళ్ళు సాక్ష్యం, మండలి వారి ముందర 2 సంతకాలు చేశారట. ఇంతలోకి జాల్భాయ్ ఒక విషయం లేవనెత్తాడు. ఈ డాక్టర్ ఘనీ మంచి ఆహారం కోరుకునే వ్యక్తి. ఈ సంవత్సర కాలంలో అతడు ఉపవాసంతో మరణిస్తే అతని అంత్యక్రియలకు ఖర్చు ఎవరు భరిస్తారు అని అడిగాట. అందువల్ల బాబా మండలి వారి వద్ద నుండి ఒక్కొక్క రూపాయిని అర్థించమని చెప్పి ఘనీని ఆదేశించారు. మండలి వాళ్ళందరి దగ్గర తల 1 రూపాయి అడుక్కో వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి పెట్టుకో దగ్గర, నువ్వు చనిపోతే నీకు అంత్యక్రియల కోసం పనికొస్తాయి అని చెప్పి. అలా ఘని అందరి దగ్గర బాబా ఆదేశం మేరకు వెళ్ళి 1 రూపాయి కలెక్ట్ చేసి 40 రూపాయలు వచ్చేట. 40 రూపాయలు తెచ్చి బాబాకి ఇచ్చాడు. ఇస్తే అదంతా బాబా డాకేని పిలిచి ఆ డబ్బులు ఇచ్చి, ఘనీ గనక సంవత్సరంలోగా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించవలసిన బాధ్యత నీదే అని చెప్పి డాకేకి డబ్బులు ఇచ్చారు. ఇలా ఈ రకంగా బాబాకి ఘనీకి మధ్య ఒక వింత ఒప్పందం కుదిరింది. సరే 1937 ఏప్రిల్ 1 అప్పటి నుంచి ఘనీ ఉపవాసం ప్రారంభించాడు. 2 రోజులు గడిచాయి. 2 రోజులు చేయగలిగాడు. నెమ్మదిగా అతను కంప్లైంట్స్ ఇవ్వడం మొదలెట్టాట. నెమ్మదిగా గొడవడం మొదలెట్టాడు. బాబా, కేవలం పాలు తాగడం మేమే తాగాలి అంటే చాలా కష్టం. నాకు పచ్చే చెమట కూడా పాల వాసన వస్తోంది, నా శ్వాస కూడా పాల వాసన వస్తోంది, నా మూత్రం కూడా పాల వాసన వస్తోంది, చాలా కష్టంగా ఉంది అని చెప్పాట.
అయితే బాబా అన్నట్టు ఇదంతా ఒక సంవత్సరమే కదా, తర్వాత నీ సంపాదన గురించి ఆలోచించు, వచ్చే డబ్బుల గురించి ఆలోచించు, నాకు కూడా సహాయం చేయగలుగుతావు, కొంచెం ఓపిక పట్టు, ఉపవాసం పూర్తి చెయ్యి అని చెప్పి బాబా చెప్పారు. ఇంకో 2 రోజులు గడిచాయి. ఇతను నీరసపడిపోయాడు. 4 రోజులు అయ్యేసరికి మంచం మీద నుండి లేవలేకపోతున్నాడు. బాబా, ఈ ఒప్పందం నా చావుకు వచ్చింది, బాబా నన్ను క్షమించు, నన్ను తిండి తినని అని చెప్పి వేడుకోవడం మొదలెట్టాడు. 4 రోజులు అయ్యేటప్పటికి బాబా అన్నారు, మన మధ్య జరిగిన ఒప్పందం గుర్తుందా? నీవు నేను ఇద్దరం సంతకాలు కూడా చేశాం సాక్షుల ముందర. నేను నా మాటను నిలబెట్టుకుంటాను. సరిగ్గా సంవత్సరం తర్వాత నీకు కావాల్సిన శక్తులను ప్రసాదిస్తాను. కానీ నీవు నీ వాగ్దానం భంగం చేసుకుంటే మాత్రం నన్ను నిందించకు అని చెప్పారట బాబా. ఘని అప్పుడు అన్నట్ట, కానీ బాబా నేను చనిపోతాను అని చెప్పి మూలవడం మొదలుపెట్టాడు. మూలుగుతున్నాడు మంచం మీద పడుకుని. బాబా అన్నారు, సరే నీ ఇష్టం, దీనికి ఒక పరిష్కారం ఉంది అని చెప్పి ఆయన పిలిచి అహ్మద్ నగర్ వెళ్ళి ఒక శవపేటికను తయారు చేయించి తెమ్మన్నట్టు. తాకే ఒక వారం రోజుల్లో దాని రాహురి ఆశ్రమానికి తీసుకొచ్చాడు. సో ఇది ఎప్పుడు మొదలుపెట్టాడు ఈ ఉపవాసం? ఏప్రిల్ 3 అనుకుంటా కదా, ఏప్రిల్ 3, ఏప్రిల్ 1. సరే ఏప్రిల్ 20 తేదీ మధ్యాహ్నం 3 గంటలకి బాబా ఘనికి ఒక పాత గోనె సంచులతో తయారు చేయబడిన కఫ్నీని తొడిగించారట. గోనె సంచితో చేసిన కఫ్ని, పైనుంచి కిందకి వేసుకునే షర్టు. 3 గంటలకి మధ్యాహ్నం అది తొడిగించి తలపై గడ్డితో చేసిన తలపాగా పెట్టి ఘనీని మహమ్మదీయులు చనిపోయిన వారి కొరకు చేసే ప్రార్థనను చదవమన్నారట. ఘనీనే చదవమన్నారు. మామూలుగా ఎవరైనా చనిపోతే మహమ్మదీయులు వాళ్ళు చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన ఘనీనే చదవమన్నారట. ఘనీ ఆకాశం వైపు చేతులు చాచి గంభీరంగా ప్రార్థన చేశాడు. బాబా కూడా అందులో పాల్గొన్నారు. ఘనీని పేటికలో పడుకోబెట్టి మండలి వారందరూ దానిని తమ భుజాలపైకి ఎత్తుకున్నారు. అంత్యక్రియలు ఊరేగింపులో పాడే పాటను గట్టిగా పాడమని ఘనీని ప్రోత్సహించారు. ఘనీ అందులో పడుకొని అందులో నుంచి పాట పాడుతున్నాడు. ఘనీ నెమ్మదిగా లా ఇలాహ ఇల్లిల్లాహ మహమ్మద్ ఈ రసూల్ అల్లా అని చెప్పి అతను లోపల నుంచి పాడుతున్నట్ట శివపేటికలో పడుకుని. ఆ పాడనేమో మండలి వాళ్ళందరూ మోస్తూ రాహురి ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నారట. ఆ తర్వాత బాబా దాన్ని కిందకు దించమని చెప్పి ముందు భావించినట్టుగా ఘని చనిపోడు అని ప్రకటించారట. ముందుగా అనుకున్నట్టుగా ఘని చనిపోడు అని చెప్పి ఇదంతా తతంగం చేసి అప్పుడు బాబా ప్రకటించారు ఇతను చనిపోడు అని. ఈ రకంగా ఇతను ఉపవాసాన్ని ముగించారనమాట. బాబా నేనేం చేయగలను, నీకు శక్తులను ప్రసాదిస్తానని మాట ఇచ్చాను కానీ నీవు నీ మాట కట్టుబడలేదు అని చెప్పి బాబా అన్నారట. నేనేం చేయగలను, నీకు శక్తులు ఇస్తానని చెప్పాను కానీ నువ్వు ఉపవాసం ఉంటానని చెప్పి దాన్ని ఉల్లంఘించావు. నువ్వు ధనం సంపాదిస్తే నాకు ఆనందమే, సగం నాకు కూడా వస్తుందని చెప్పి నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తానని చెప్పాను అన్నారట. అనగానే ఘని ఇంకా చాలు బాబా అని గట్టిగా అరిచాడట. నాకు నువ్వు నిజంగా సహాయం చేయాలనుకుంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవాడిని కాదు, నిజానికి నేను నిజంగానే చనిపోవలసింది అసలు అన్నట్ట. అంటే ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు సహాయం చేస్తూనే ఉన్నాను అన్నారు బాబా. అప్పుడు ఘని అన్నట్ట, ఇప్పుడు నాకు అర్థమైంది, బాబా ఈ విధంగా మాత్రం ఎన్నడూ సహాయం చెయ్యవు, నీవు పరిపూర్ణ భగవంతుడివి, సునిశితమైన ప్రతిభ గలవాడివి, చాలా తెలివైన వాడవు, నీ వంటి భగవంతుడి నుంచి భగవంతుడే కాపాడాలి, నీ వంటి భగవంతుడి నుంచి భగవంతుడే కాపాడాలి అన్నట్ట. అనేసరికి బాబా ఆ మౌనంలోనే ఫక్కుని నవ్వారట. నవ్వి అతనికి ఆలింగనం ఇచ్చి చింతించకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి అని చెప్పి చెప్పారట. ఇంత చమత్కారం జరిగింది ఈ ఘనితోటి ఆ రాహురి ఆశ్రమంలో. సరే అయితే ఇతనికి శక్తుల పట్ల కోరిక, ఈ స్వయంగా ఘని చెప్పుకున్న విషయం అనమాట. తనకు కొన్ని శక్తులు కావాలి అని చెప్పి ఒక కోరిక ఉండేదట అతనికి.
అయితే ఒకసారి ఎంతో కాలంగా బాబా వంటి సద్గురువుతో ఉన్నప్పటికీ ఎటువంటి సిద్ధులు మండలి వాళ్ళకి రాలేదు అని చెప్పి అన్నట్టు ఒకసారి. చిన్న చిన్న మహిమలు కూడా మాకు మండలి వారికి చేత కాదని చెప్పి కంప్లైంట్ చేశాట. అయితే అతని ఉద్దేశం ఏమిటంటే ఈ మండలి వాళ్ళకి తనకు కొన్ని శక్తులు గనక ప్రసాదిస్తే బాబా ఎంతో కొంత సంపాదించవచ్చు, ప్రజల్లో గౌరవం పొందొచ్చు అని చెప్పి అతని ఆలోచన. అప్పుడు బాబా అన్నారట, నీకు కావాల్సిన శక్తులను ఇవ్వగలను, కానీ నేనేం చెప్తే అది చెయ్యాల్సి ఉంటుంది అన్నారు. కానీ సరే అన్నాడు. 3 నియమాలు పెట్టారు మళ్ళీ బాబా, నేను చెప్పినట్టు చెయ్యాలి, అలా చేస్తే నీకు శక్తులు ఇస్తాను అని. అందులో నేను ఒక 3 నియమాలు చెప్తాను, అందులో నుండి ఒక దానిని ఎంచుకుని ఆచరించాల్సి వస్తుంది అని చెప్పారట. అదే ఏమిటో చూడండి. ఒకటేమో దిగంబరంగా శరీరం అంతా విభూది వ్రాసుకొని శ్మశానంలో కూర్చోవాలి. 6 నెలలు నీరు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. లేక 3 నెలలు పాలు మాత్రమే తీసుకుంటూ ఉపవసించాలి. ఈ మూడిట్లో ఏది కావాలో అది కోరుకో, ఏదో ఒక దాన్ని నియమాన్ని పాటించు, నేను నీకు శక్తులు ఇస్తాను అన్నారట బాబా. బాబా మొదట చెప్పిన నిబంధన పాటిస్తే, అంటే దిగంబరంగా శ్మశానంలో కూర్చోగలిగితే అతనికి అద్భుత శక్తులు సంక్రమిస్తాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి, మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది అని చెప్పారట ఫస్ట్ చేయగలిగితే. నిజానికి ఘని ఎప్పుడు సూటు బూటు వేసుకునేవాట, అందువల్ల దిగంబరంగా కూర్చోవడం ఇష్టం లేదు. తరచుగా ఘని అనేవాట, హిమాలయాలకు వెళితే భగవద్ అనుభవం దొరుకుతుందన్నా వెళ్ళను, నాలోని దివ్యశక్తి ఒక్కనిని రేసుగుర్రంలా పరిగెత్తించేలా ఉండాలి, నా ఆశ్రమం రాజా దర్బార్ల వైభవంగా ఉండాలి, ఓ పక్కగా నోరూరించే ఆహార పదార్థాలు ద్రాక్షారసం మొదలైనవి ఉండాలి, మరో పక్క నాట్యం సంగీతం ఆనందం ఇవన్నీ ఉండాలి అని చెప్తుండేవాట. అలా ఉండాలి తన ఆశ్రమం. తినడానికి అన్నీ ఉండాలి, వినోదం ఉండాలి, అంత వైభవంగా ఉండాలి అన్నట్టుగా చెప్పేవాట, ఇలా ఉండాలి అని. అందుకని అలాంటి వాడికి మరి శ్మశానంలో బట్టలు ఇప్పుకొని కూర్చోవడం అంటే ఎలా నచ్చుతుంది? 3వ నిబంధన కేవలం పాలు తాగి ఉపవాసం ఉండడం. ఇది బానే ఉందనుకున్నాడు. మళ్ళీ ఒకసారి అయింది కదా, ఇందాక మనం చూసాం ఏమైందో. దీనికి గని అంగీకరించాట, 3వది ఒప్పుకున్నాడు. అంటే 3 నెలల పాటు పాలు తాగి ఉపవాసం ఉండడం అనేది బాగుంది ఏదో నాకు అని చెప్పి అనుకున్నట్ట. ఇది ఈ బాబాకి ఇతనికి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా ఒక ఏదో మామూలుగా జరిగినప్పటికీ అది తర్వాత చాలా గంభీరమైన సవాలుగా మారిందిట. నిజానికి ఘనికి పాలు నచ్చవు, కానీ ఆకలి వేసినప్పుడల్లా మగ్గులు కొద్ది పాలు తాగడం ప్రారంభించాడు. దాని వలన పాలను చూడగానే వాంతి వచ్చేది, విరోచనాలు కూడా ప్రారంభమయ్యాయి, శరీరం అంతా పాల వాసన వచ్చేది. దీనికి మించి బాబా చేస్తున్న వ్యంగ్య సంభాషణలు వ్యాఖ్యానాలు అవన్నీ ఎక్కువైపోయినాయి. బాబా వ్యంగ్యంగా మాట్లాడటం మొదలెట్టారట. సరే, బాబా ఘని ఆరోగ్యం గురించి విచారిస్తూ, ఘని నీరసపడిపోతున్నాడు, పాలిపోయి తెల్లగా కనిపిస్తున్నాడు, అతని ప్రాణం గురించి భయంగా ఉంది అన్నారట బాబా. ఘని బాబా మాటలు చాలా బాధ పెట్టేట ఘనిని. అయినా కూడా ఎట్లయినా సాధించాలి, 3 నెలలు నేను కష్టపడతాను, నాకు కావాల్సింది, నాకు శక్తులు కావాలి అని చెప్పి అనుకున్నట్ట. గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఇంకా ఉపవాసం ముగుస్తుందనగా బాబా మండలి వారిని పిలిచి, అంటే 3 నెలలు ఆల్మోస్ట్ అయిపోతుంది, ఘని తొందరలో మరణించబోతున్నాడు, ఒక శవపేటికను తయారు చేయించుకురండి, ఇక్కడ ఆశ్రమ ఆవరణలోనే గొయ్యి కూడా తీయండి అని చెప్పారట. శవపేటికి సిద్ధం చేశారు, దాన్ని పూలదండలతో అలంకరించారు, దాని చుట్టూ అందరూ విచారవదనాలు వేసుకుని నిలబడి ఉన్నారట, ధూపం కూడా వేశారట. అయితే ఇంతలోకి బాబా ఏం చేశారట, బాబా ఆ పేటికలో ప్రవేశించి 1 నిమిషం వెనక్కి వాలి మళ్ళీ బయటకు వచ్చేసారట బాబా. అంటే పడుకున్నట్టుగా చేసి మళ్ళీ బయటకు వచ్చారు. తర్వాత కార్యక్రమం కొనసాగించమన్నారు. అందరూ శవపేటికతో ఊరేగింపుగా ఆశ్రమం చుట్టూ తిరిగి
ఈ సిద్ధంగా ఉన్న గోతిలో ఉంచారట. ఈ రకంగా ఏదో అంత్యక్రియలు చేసినట్టుగా ఒక కార్యక్రమం చేశారనమాట. అందులో ఎవరు లేరు శవపేటికలో. బాబా ఒకసారి పడుకుని లేచారంతే. బాబా ఇచ్చ ప్రకారం ఇదంతా జరిగిందిట. తర్వాత బాబా ఘనీని ఉపవాసం మానేయమన్నారట. ఇంకా ఉపవాసం మానే చాలు గాని నువ్వు అని చెప్పి చెప్పారట. ఈ రకంగా అంత్యక్రియలు కూడా జరిగాయి ఘనీకి ఆ టైంలో. ఈ విషయం తర్వాత ఘని ఒకసారి చెప్పాట ఇలాగా, బాబా ఒక పరివర్తనను ప్రభావితం చేశారు నా జీవితంలో. ఆయన చర్యలు విధానాలు మన మనసుకి అతీతంగా ఉంటాయి అని చెప్పి ఆయన పేర్కొన్నాడు అన్నమాట. ఈ రకంగా అనేక సంఘటనలు ఘని జీవితంలో. ఈ ఘని ఏదో ఇలాగ అవస్థలు పడుతూ తిప్పలు పడుతూ అతనికి కోరికలు శక్తులు కావాలని అది అని ఇదని ఏదేమైనా కానీ బాబాని వదిలిపెట్టల. తర్వాత అనేక విషయాలు బాబా చెప్తుంటే అప్పటికప్పుడు అతను నోట్ చేసుకుంటూ ఉండేవాడు. రెండోది, బాబా అతన్ని పెద్ద తలకాయ అని పిలిచేవారట. ద బిగ్ హెడ్ ఇస్ ద బిగ్ హెడ్ అని చెప్పి మంచి మేధావి అతను, చాలా తెలివైన వాడు. అనేక సార్లు అనేక విషయాలు బాబా నుంచి రాబట్టాడు. అనేక ప్రవచనాలు కానీ ఆయన నోటమ్మడ బాబాతో ఆ విషయాలు చెప్పేటట్టు చేసిన వాడు అతను. నవజీవనంలో కూడా బాబాతో పాటు బయలుదేరతాడు. బయలుదేరాక కొన్నాళ్ల తర్వాత బాబా కొంతమందిని మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు, మీరు ఇఫ్ యు వాంట్ యూ కెన్ గో బ్యాక్ అని చెప్తారు. ఆ టైంలో నలుగురు వెళ్ళిపోతారు. ఆ నలుగురిలో ఒకతను ఘని అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ మా మహాబలేశ్వర్లో బాబా పాత జీవితంలోకి అడుగుపెట్టిన టైంలో కూడా వస్తాడు. మనోనాశ్ ముందర హైదరాబాద్ లో బాబా మనోనాశ్ ముందర పెట్టిన మీటింగ్ లో కూడా ఇతను ఉంటాడు. అయితే సుమారుగా మనోనాశ్ ముందర అనుకుంటా ఆయన ఘని చనిపోవడం జరుగుతుంది. బాబా చెప్తారు, నాకు చాలా ప్రియమైన వాడు, అతను పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పినటువంటి వాడు ఈ ఘని. సో అట్లాంటి ఘని చాలా చాలా అంత జోక్సే. అతనంతా చతురత ఎక్కువ, మాటల్లో బాబా నవ్విస్తూ ఉండేవాడు. అలాంటి వాడు ఘని. మొట్టమొదటి మండలి మెంబరు. సో ఆయన గురించిన విషయాలు ఇవాళ నేను చదవడం జరిగింది, అవి మనం చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. జై. చక్కటి ఘని అంటే బాబాతో ఘని ఎలా ఉన్నాడన్నది మనం తెలుసుకుందాం. ఘని గురించి తెలుసుకోవడం అంటే ఎప్పుడూ అదే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. మండలి గురించి తెలుసుకోవడం అంటే వాళ్ళ జీవితంలో బాబాయే ఉంటారు కనుక అవి ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా కూడా మనకి చాలా ఆనందం కలుగుతుంది. అంటే బాబా వాళ్ళకు కూడా వాళ్ళ హృదయంలో కొలువై ఉన్నాడు కనుక అక్కడ చేసేది చేయించేది కూడా ఆయనే. అందుకే ఆయన విడిచిపెట్టి ఉండలేక సర్వాన్ని అర్పించిన అద్భుత ధన్యజీవులు మండలి వాళ్ళు. అందులో ఒక అద్భుత ధన్యజీవి నా విశ్వ కార్యక్రమంలో నేను అలసిపోయినప్పుడు గని నాకు మంచి రిలాక్సేషన్ ఇస్తాడని కూడా బాబా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అతని జోక్. బాబా ఎస్ జోక్కుతో హాస్యంతో అదొకటి. నెక్స్ట్ బాబా వెళ్ళిపోమంటారు కదా ఒక సందర్భంలో, అవును. నువ్వు లేని ప్లేస్ ఉంటే చెప్పు బాబా వెళతాను అంటే బాబా చాలా ఆనందపడిపోయి ఆలింగనం ఇచ్చి కోటు కూడా ఏదో గిఫ్ట్ కింద ఇస్తారు గనికి. అవును. ఇతనికే కదండి, గనికే కదా. అవును అతనికే. ఎస్. చాలా అద్భుత సంఘటనలు ఉన్నాయి గనివి. అంత మీరు చాలా కోపం చక్కగా తెప్పిస్తే అంత కోపం తెప్పించి మళ్ళీ నవ్వు తెప్పిస్తాడు. అది బాబాని ఎస్. విసిగిస్తూ ఉంటాడు, మళ్ళీ నవ్వు తెప్పిస్తుంటాడు. అది అవును. అదొకటి నవజీవనంలో కూడా వీళ్ళు ఫుడ్ అందరి దగ్గర తీసుకుని కలెక్ట్ చేసుకుని ఒక చెట్టుకుని తింటుంటే కోతులు కిచకిచలాడతాయి. అప్పుడు గనే కావచ్చు కదా, ఇలాంటి ఆహారం తింటున్నారు వీళ్ళే మానవులు అనుకుని నవ్వుకుంటున్నాయి కోతులు అంటే. కొన్ని ఏళ్ల తర్వాత ఈ సందర్భాన్ని పట్టుకుని బాబా చెప్తారు, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, దైవీ మానవుడితో కలిసి మెలుస్తున్నారని చెప్పి అన్నారు. అది కోతుల సంభాషణ ఇలా చెప్పారు కానీ అసలు భాష ఇది అని చెప్పి బాబా మళ్ళీ సరిచేస్తారు. అది చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి గని విషయంలో.
మీరు అంత అవును. చక్కగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా చాలా అద్భుతంగా ఈ రోజు గని గురించి మనం తెలుసుకున్నామండి. మనం చాలా అదృష్ట భాగ్యశాలిలో దైవీ మానవుడితో మసలిన ఈ మండలి గురించి తలుచుకోవడము అంటే మనకి వాళ్ళు మార్గదర్శకులు గనక ఎన్నిసార్లు తలుచుకున్నా తలుచుకోవాలనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది. మీరు కూడా అంత అద్భుతంగా గని గురించి చెప్పినందుకు మా అందరి తరపున జై మెహర్ బాబా. ధన్యవాదాలు శారద గారు. జై బాబా అండి. జై బాబా. మరి చక్కటి గని ఆ, బాబాతో ఉన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. అంటే దైవీ మానవుడి కిందకి దిగి వస్తే ఎంత దైవీ మానవుడుగా, భగవంతుడుగా, గురువుగా, తండ్రిగా ఎలా లాలిస్తాడో మనకు అవగతం అయ్యేలాంటి మండలి కథలు ఎన్నిసార్లు విన్నా సంఘటనలు, కథలు కావు, యథార్థ సంఘటన మనం తెలుసుకోవడం మన అదృష్ట భాగ్యం. మరి సంకీర్తనలోకి వెళ్ళిపోతాం. సంకీర్తనలో ముందుగా అరుణా రవీంద్ర గారు సంకీర్తన చేస్తారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అరుణా రవీంద్ర గారు, జై బాబా. నాకు నెక్స్ట్ ఇవ్వండి. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు సోదరి శారదమ్మ గారు ఘనీ గురించి చెప్పారు కాబట్టి అబ్దుల్ ఘనీ నవజీవన గీతం ఒకటి రాశారు. బట్ చాలా పెద్దది అది. నేను 3 చరణాలు పాడతాను. అది ఆ నవజీవన గీతానికి తెలుగు వెర్షన్ మెహర్శ్రీ డి శ్రీనివాసరావు గారు అది అనువదించి రాశారు అది. సో అందులో 3 చరణాలు పాడతాను. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. దేవునిపై ఆధారపడే నవజీవనము, దేవునిపై ఆధారపడే నవజీవనము మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తినేదో కలిగిస్తుంది. మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తినేదో కలిగిస్తుంది. ఆశ కొరకు రోధించక, అందలమును ఆశించక, ఆశ కొరకు రోధించక, అందలమును ఆశించక, బాసల పరి ఊగిసలాడక, భయము వీడి సాగిపోదాం. బాసల పరి ఊగిసలాడక, భయము వీడి సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కామ క్రోధ లోభములన్నీ అంతరించగా, మతము మనకు లేనే లేక, అవస్థలకు అంటక, మాధవునికి మానవునికి నా ఒకటే ప్రయాణమునకని తేడాలను పరిగణించక ముందుకు సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఆకాశము తల క్రిందైనా అదిరి పడకుమా, నిరాశను నిస్పృహనిపుడు దరిదాపున చేరనీకుమా. సంతృప్తితో జీవనవనమును సుందరముగా మలచుకొనుటకు అభయహస్తమును విడనాడక ఆనందముగా సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక.
భగవంతుని ఉనికి యథార్థం అస్తిత్వములో ప్రవక్తలు ఉన్నారెప్పుడు వలీలకు కొరతే లేదు అవతారుని కాలములెప్పుడు అవనిలోన ఉంటుంటాయి నవజీవన మనకిప్పుడు నిరాశ నిస్పృహ మాత్రమే ఉల్లాసముగా పాడుకుందాం ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిగా ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అమ్మ అందరికి థ్యాంక్ యూ అమ్మా రజని థ్యాంక్ యూ జై బాబా ఆనంద్ కుమార్ గారు, మీ స్వరంలో చక్కటి ఈ నవజీవనం సంకీర్తన చాలా యాప్ట్ గా, అంటే మీరు పాడితేనే ఇది బాగుంటుందంత అద్భుతంగా పాడి వినిపించినందుకు, అంత చక్కగా డి శ్రీనివాసరావు గారు రాసినందుకు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నవజీవనం పాటను అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా ఆనంద్ కుమార్ గారు. మరి నెక్స్ట్ సంకీర్తన అరుణా రవీంద్ర గారు పాడాలి, తర్వాత అప్పారావు గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. ఆ గని గురించి వింటూ అతని హాస్యక్తులు వింటూ మర్చిపోయి పాట అనేవి కూడా మర్చిపోయి నేను తీసుకోలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చిరునగవులని అందం తిలకించి పరవశుడై అలవైకుంఠం వీడి అరుదెంచితివి భువిపై చిరునగవులని అందం తిలకించి పరవశుడై అలవైకుంఠం వీడి అరుదెంచితివి భువిపై ఆ నరనారాయణుడిలపై అరుదెంచెను మానవుడై అతడే మన ప్రియతముడై అనుదినము సహచరుడై అనుదినము సహచరుడై చిరునగవులని అందం తిలకించి పరవశుడై అలవైకుంఠం వీడి అరుదెంచితివి భువిపై అరుదెంచితివి భువిపై స్వార్థములో సతమతమై జీవించెడు జీవులపై నీ కరుణను కురిపించు నిస్వార్థం నేర్పించు నీ కరుణను కురిపించు నిస్వార్థం నేర్పించు చిరునగవులని అందం తిలకించి పరవశుడై అలవైకుంఠం వీడి అరుదెంచితివి భువిపై తహతహలాడెను హృదయం తహతహలాడెను హృదయం తపించెను నీ కొరకై మా తపనను వీక్షించి ఈ దీనుల రక్షించు ఈ దీనుల రక్షించు చిరునగవులని అందం
తిలకించి పరవశుడై అలవైకుంఠం వీడి అరుదెంచితివి భువిపై అరుదెంచితివి భువిపై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి అర్జున్ గారు, చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి. ఉన్నారా అప్పారావు గారు? ఉన్నారు. जय बाबा జై अम्मा, బాబా. जय बाबा, जय बाबा नी, జై బాబా जय बाबा। పాడండి. अवतार मेहर बाबा की जय। ఆశీర్వదించు 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 నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలే మేము పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత ఒరగాలని ఆశీర్వదించు ఆశీర్వదించు నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని ఆశీర్వదించు ఆశీర్వదించు మాలోని అహమంత నగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని, మాలోని అహమంత నగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా రజనీ గారు। జై బాబా అండి అప్పారావు గారు, చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మాలతి గారు సంకీర్తన చేస్తారు, తర్వాత సులోచన గారు రెడీగా ఉంటారు. మాలతి గారు జై బాబా. అన్మ్యూట్ అవ్వలేకపోతే సులోచన గారు మీరు స్టార్ట్ చేసేయండి. జై బాబా. జై బాబా అండి, జై మెహర్ బాబా. జై అవతార్ బాబా మెహర్. వినిపిస్తుందా? వినిపిస్తున్నారా? 1 minute. వినిపిస్తోంది, పాడండి మాలతి గారు. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై। మనసును హరించు మేరీశ్వర, మాయను దాటించు పరమేశ్వర, మనసును హరించు మేరీశ్వర, మాయను దాటించు పరమేశ్వర, మనసును హరించు మేరీశ్వర, మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలిని చించిన పుణ్యముయేమో, తొలిని చేసిన పుణ్యముయేమో,
చేదితి నీ పడి నడిపించు వడి వడి మనసును హరించు మేరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మేరీశ్వరా కామాదులు నన్ను కలవరపరచి కానకనీయవ సత్యపదంబును కామాదులు నన్ను కలవరపరచి కానకనీయవ సత్యపదంబును తాపముననిచి తమసు హరించి తాపముననిచి తమసు హరించి నవజీవనమున అడుగిడనీయము మనసును హరించు మేరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మేరీశ్వరా సమగానమున స్వరములు నీవే స్వరములు పలికి మధురిమ నీవే నిరిగా గమద మగస సరిని సనిద పమ మద పమ గరిస సమగానమున స్వరములు నీవే స్వరములు పలికి మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మేరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మేరీశ్వరా జై బాబా థ్యాంక్ యూ రజని థ్యాంక్ యూ అమ్మా అందరికీ జై బాబా జై బాబా అండి చక్కటి థ్యాంక్ యూ సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన సంకీర్తన చేస్తారు. అనంతరం ప్రార్థనలకి విశాలి ఆంటీ అంకుల్ని ప్రార్థనలు చేయమనండి. కోటేశ్వరరావు గారు నామం చేస్తారు. సత్యవాణి గారు ప్రభువుకు హారతిస్తారు. జై బాబా సులోచన. अवतार मेहर बाबा की जय जय मेहर बाबा శాశ్వతమాయే తనువు మనసు శాశ్వతమాయే ఐహిక చింతలు సుఖ దుఃఖాలు భవబంధాలు ఈ జీవితం బాబా నీకే అంకితం ఈ జీవితం బాబా నీకే అంకితం నీరాజనం అందుకో శ్రీ మెహరం శాశ్వతమాయి తనువు మనసు శాశ్వతమాయి ఐహిక చింతలు సుఖ దుఃఖాలు భవబంధాలు ఈ జీవితం బాబా నీకే అంకితం నీరాజనం అందుకో శ్రీ మెహరం ఈ జీవితం బాబా నీకే అంకితం నీరాజనం అందుకో శ్రీ మెహరం కలలోనైనా ఇలలోనైనా
కనురెప్పలా మమ్ము కాపాడు తండ్రి. అలలా కదిలే మా జీవితాలు మరలా నీలో చేర్చుము బాబా. ఊపిరి నీవై ఊహలు నీవై ఆలోచనలు అన్నీ నీవై సర్వము నీవై శాశ్వతమాయి తనువు మనసు శాశ్వతమాయి ఐహిక చింతలు సుఖ దుఃఖాలు భవబంధాలు ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. పసిపాపనవు ప్రేమే నీవు మాత పిత గురు దైవము నీవు. పావన రూప ఓ గుణ తేజ నీ చరణాలే నమ్మితి నేను. భావము నీవు భాగ్యము నీవు బాబా బాబా మెహరు బాబా ప్రియతమ బాబా. శాశ్వతమాయి తనువు మనసు శాశ్వతమాయి ఐహిక చింతలు సుఖ దుఃఖాలు భవబంధాలు ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికి జై బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా. సంకీర్తనతో పాటు నీరాజనం అంటూ చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. సంకీర్తనలు ఇంతటితో ముగిశాయి. ప్రార్థనలు వైశాలి రెడీగా ఉన్నారా ఆంటీ అంకుల్? హలో జై బాబా ఏంటి? ప్రార్థనలు చేయమని ఆంటీని అంకుల్. అలాగే అలాగే. జై బాబా. జై బాబా స్టార్ట్ చేయండి, టైం అవుతుంది. జై బాబా. अवतार मेहर बाबा की जय. ఓ పర్వదిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును ఎరువాడు అద్వైడవు నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునో ఎరుంగనేరవు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు. నీవు అపరమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశనము లేనివాడు. నీవు అవిభాచుడవు దివ్య శక్తులతో గాని నిన్నెవ్వరను తోడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్త ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి కాల వేదివి. జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మల కల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము
ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా ఇలాహి యజదాన్ అహురమదుదా ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజదాన్ లా ఇల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధిగో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. సార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ పేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అండతమునకు, సమస్త కపట వతమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పళ్ళకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగజేసిన, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపుళ్లలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగు అర్హత కలవారు నగనంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండటకై మాకందరకు సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ప్రభువుని ప్రార్థన చాలా చక్కగా చేసినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు నామం చేస్తారు. అనంతరం 1 నిమిషం సైలెన్స్, తర్వాత హారతికి సత్యవేణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా మేడం. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. 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 ఓం పరబ్రహ్మ పరమాత్మా 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 అవతార్ మెహర్ బాబా की जय. జై అవతార్ బాబా అండి. మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మేడం గారు, థ్యాంక్ యూ. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు, రామచంద్ర గారు ఉన్నారా? సిద్ధలక్ష్మి గారు ఉన్నారా?
ఓకే, ఒక్క నిమిషం ప్రభుకి మౌనంగా ఆరాధిద్దాం. ఆ తర్వాత హారతికి వెళ్ళిపోదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సత్యవేణి గారు ప్రభువుకు హారతి ఇవ్వండి. సత్యవాణి గారు. రాజు వాణి అని ఉన్నారు. జై జై బాబా జై బాబా అండి రజనీ గారు. జై బాబా. పాడండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం घर श्री शरियारी रानी शीरीनो भानो सुतनको घर श्री शरियारी रानी शीरीनो भानो सुतनको నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం ఆది ఏరుచు పెండులు ఆది మండలి సద్గురునకు ఆది ఏరుచు పెండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం మెహరా గో హార్మనీజా మెహరు సంసేవితునకు మెహరా గో హార్మనీజా మెహరు సంసేవితునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం 14 భువన పాలక పర్వర్దిగార్ ప్రభునకు 14 భువన పాలక పర్వర్దిగార్ ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం సచ్చిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి సచ్చిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా అండి రజనీ గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు చాలా చక్కటి హారతితో ఈ రోజు ఈ సహవాసం ముగించినందుకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. ప్రభు సాన్నిధ్యంలో మంచి సంకీర్తనలతో పాటు మండలి విషయం గురించి కూడా మనం తెలుసుకున్నాం. జై బాబా అండి.
అందరికీ మళ్ళీ రేపు ఇదే దర్బార్లో 4:30కి మనందరం కలుద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరికి. అందరికీ జై బాబా మేడం. విశాలి జై బాబా. విశాలి జై బాబా.